భారతదేశ 13వ ప్రధానిగా బాధ్యతలు తీసుకుని దేశానికే వన్ని తెచ్చిన మన్మోహన్ సింగ్ గారి మరణ వార్త మొత్తం యావత్ దేశాన్ని కూడా దిగ్భ్రాంతి గురి చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మన్మోహన్ సింగ్ గురించి ఆయన చేసిన సేవల గురించి ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కేంద్ర కేబినెట్ కూడా ఇవాళ 11 గంటలకు సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మన్మోహన్ సింగ్ మృతికి సంబంధించి కేంద్ర కేబినెట్ సంతాపం తెలియజేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రాహుల్ గాంధీ ఆయన బెల్గావ్ నుంచి రాత్రే బయలుదేరి ఆయన ఢిల్లీకి వెళ్లారు. అలాగే మల్లికార్జున ఖర్గే కూడా వెళ్లారు. కాంగ్రెస్ ప్రముఖులు, సీనియర్లు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, అక్కడి సీనియర్ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు చేరుకుంటున్నారు. అయితే పార్టీలకు అతీతంగా మరీ ముఖ్యంగా ఆయన కాంగ్రెస్లో బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ని కాంగ్రెస్ పార్టీకి అతీతంగా పివి నరసింహారావుని ఎలా చూస్తారు, మన్మోహన్ సింగ్ని కూడా అలాగే పార్టీలకు అతీతంగా చూస్తారు. కాబట్టి పార్టీలకు అతీతంగా ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు వెళుతున్నారు. అయితే రేపు అంత్యక్రియలు ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కూడా రద్దు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వారం రోజుల పాటు మన్మోహన్ సింగ్ సంతాప దినాలను కూడా ప్రకటించబోతున్నారు. అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అలాగే మన్మోహన్ సింగ్ ఆయన నిన్న ఉదయం అంటే చాలా 43 ఏళ్ల వయసులో కూడా ఆయన చాలా హుషారుగా ఉన్నట్టే, ఐఎమ్ వెరీ సారీ 93 సంవత్సరాలు వయసులో కూడా ఆయన చాలా హుషారుగానే ఉన్నట్టుగా చెప్పాలి. ఈ మధ్య కాలంలో కూడా సోనియా గాంధీ అలాగే కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశంలో కూడా ఆయన కీలక రోల్ పోషించారు. ఆయన కూడా కొన్ని సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు వెళుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆర్థికవేత్తగా ఆయన సేవలు ఎనలేనివి అని చెప్పాలి. ఒక ఎకనమిస్ట్గా పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న సమయంలో ఇద్దరు ఈయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సమయంలో దేశ ఆర్థిక స్థితిని ఒక మెట్టు ఎక్కించడానికి, ఒక ట్రాక్లో పెట్టడానికి, అలాగే విదేశీ మార్కెటింగ్ పెరగడానికి ఒక ఎకనమిస్ట్గా ఆయన చేసిన సేవలు మాత్రం అనిర్వచనీయం. అందుకే ఆయన్ని పార్టీలకు అతీతంగా, పదవులకు అతీతంగా ఆయన్ని చూడాలి అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఆయన 1932 సెప్టెంబర్ 26న జన్మించారు. ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్లో ఆయన జన్మించడం, ముఖ్యంగా విభజన సమయంలో కుటుంబం మొత్తం మళ్ళీ భారత్లోకే వచ్చేసేయడం, విభజన సమయంలో పాకిస్తాన్ అండ్ భారతదేశం విభజించే సమయంలో చాలామంది ఇటువైపు వచ్చారు, కొంతమంది అటువైపు కూడా వెళ్ళిన వాళ్ళల్లో మన్మోహన్ సింగ్ కుటుంబం భారతదేశంకి వచ్చేశారు. 1991లో తొలిసారిగా ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 13వ భారత ప్రధానిగా ఆయన సేవలందించారు. ముఖ్యంగా దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ సింగ్ కూడా ఒకరిగా నిలిచారు. 2005లో సమాచార హక్కు చట్టంలో ఆయన చేతుల మీదుగానే సమాచార హక్కు చట్టం తీసుకురావడం అనేది మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో తెలిసిన విషయాలలో కనుక 2005లో ఉపాధి హామీ పథకం తీసుకురావడం, ఈరోజు గ్రామాన పని లేని వారికి పని కల్పించడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ జీతాలు అందుకోవడం, పని లేకుండా బాధపడే వాళ్ళకి ఏదో ఒక పని కల్పిస్తూ బాధ్యతగా వారికి భరోసాగా నిలవడం మాత్రం ఉపాధి హామీ పథకం అని చెప్పాలి. 2005లో ఉపాధి హామీ పథకం తీసుకొచ్చారు. అలాగే పివి హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారు 91 నుంచి 96 వరకు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆర్థిక మంత్రిగా ఎల్పిజి సంస్కరణలు ప్రవేశపెట్టారు మన్మోహన్ సింగ్. ఎన్నో ఆర్థిక సంస్కరణలు ఆయన చేతుల మీదుగానే జరిగాయి. 5 సార్లు అసోం నుంచి రాజ్యసభకు ఆయన ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. 1998, 2004 మధ్య కాలంలో రాజ్యసభ ప్రతిపక్ష నేతగా ఆయన పనిచేశారు. 1982 నుంచి 85 మధ్య ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. యూజీసీ చైర్మన్గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 1987లో మన్మోహన్ సింగ్కు పద్మ విభూషణ్ పురస్కారం వచ్చింది. అలాగే 93, 94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు కూడా ఆయన అందుకున్నారు. 2010లో మన్మోహన్ సింగ్కు వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు కూడా వచ్చింది. 2017లో మన్మోహన్ సింగ్కు ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు, అలాగే ఎంతోమంది ఎకనమిస్టులు, సిఏలు, ప్రతి ఒక్కరు ఆర్థిక స్వావలంబన, ఆర్థిక స్థితిగతులు తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా సంతాపం తెలియజేస్తున్నారు. నిజంగానే ఆయన మితభాషి, మేధావి, చాలా తక్కువ మాట్లాడతారు, చాలా ఎక్కువ ఆలోచిస్తారు. ఆర్థిక సంస్కరణలు చేయడంలో అందవేసిన చెయ్యిగా, రాజకీయాలకు అతీతంగా, విమర్శలకి దూరంగా ఉన్న వ్యక్తిగా
మన్మోహన్ సింగ్ ఒక ఖ్యాతిని గడించారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాగే మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ కూడా సంతాపం తెలియజేశారు. దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది అని ప్రధాని ట్వీట్ చేశారు. దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలు మరువలేనివి అని ప్రధాని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థిక సంస్కరణవేత్త అన్నారు మోడీ. భారత ఆర్థిక వ్యవస్థపై మన్మోహన్ సింగ్ చెరగని ముద్ర వేశారు అని గుర్తు చేశారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేశారు మోదీ. అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సంతాపం తెలియజేశారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్రమైన సంతాపం తెలియజేస్తున్నట్టుగా చెప్పారు. మన్మోహన్ సింగ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, దేశానికి అవిశ్రాంతంగా సేవలు అందించిన ప్రధాని మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. విజ్ఞానం, విజయం, నిబద్ధతకు ప్రతీక మన్మోహన్ సింగ్ అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అన్నారు చంద్రబాబు. అలాగే మన్మోహన్ సింగ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. రాజకీయ ప్రజా జీవితంలో మన్మోహన్ ఒక లెజెండ్ అన్నారు రేవంత్. దేశానికి మన్మోహన్ ఎనలేని సేవలు చేశారు అని గుర్తు చేసుకున్నారు. భారతదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని, ప్రతి ఒక్కరూ ఆయన నుంచి రాజకీయ ప్రముఖులు కానీ ప్రతి విద్యార్థి కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన ఒక గొప్ప ఉపాధ్యాయుడు, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అని కూడా రేవంత్ తెలియజేశారు. అలాగే మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. గురువు, మార్గదర్శిని కోల్పోయాను అని రాహుల్ గాంధీ ట్వీట్ చాలా మందికి ఒక కన్నీళ్లు చెమర్చే విధంగా చేస్తుంది. మన్మోహన్ సింగ్ అపార జ్ఞానం, సమగ్రతతో దేశాన్ని నడిపించారు అని, ఆర్థిక శాస్త్రంలో మన్మోహన్ లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తి అని మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు రాహుల్. మన్మోహన్ మృతి పట్ల ఎంపీ కేశినేని నాని సంతాపం తెలియజేశారు. ఒక దార్శనిక నాయకుడిని, ఆర్థికవేత్తను భారతదేశం కోల్పోయింది అన్న విషయాన్ని గుర్తు చేశారు కేశినేని చిన్ని గారు, ఎంపీ కేశినేని చిన్ని గారు. అలాగే మన్మోహన్ సింగ్ మృతి పట్ల మల్లికార్జున ఖర్గే సంతాపం తెలియజేశారు. ఒక రాజనీతిజ్ఞుడిని నేను ఆయనలో చూసేవాడిని అని ఆయన సంతాపం తెలియజేశారు. అలాగే అనేక మంది నేతలు నివాళులు అర్పిస్తున్నారు ఆయన మృతికి. రేపు ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి మన్మోహన్ సింగ్ భౌతిక కాయం చేరుకుంటుంది. ఇవాళ ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి చేరుకుంటుంది. ఏఐసిసి కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర రేపు అధికార లాంఛనాలతో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజుల పాటు సంతాప దినాలుగా కూడా ప్రకటించింది. అలాగే భారత ప్రభుత్వం రేపు జరగాల్సిన అన్ని కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ జరగాల్సిన కార్యక్రమాలన్నీ. అలాగే 7 రోజుల పాటు జాతీయ సంతాప దినాలను కూడా ప్రకటించింది భారత ప్రభుత్వం. డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించబోతున్నట్టుగా తెలిపారు. ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అటాన్ మరణం నిజంగా బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ తెలియజేస్తున్నారు టీడీపీ నాయకులు. మార్చి 27, 1985 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారిని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్లానింగ్ కమిషన్ అలాగే డిప్యూటీ చైర్మన్ హోదాలో ఉన్నప్పుడు కలిసిన ఫోటోని కూడా టీడీపీ తన వెబ్సైట్లో పెట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆయన ప్రధానిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు ఉన్న సమయంలోనే కాంగ్రెస్ నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి సంతాపం తెలియజేస్తున్నారు. మన్మోహన్ సింగ్ చేసిన కృషికి సంబంధించిన కార్యక్రమాలను ఒకసారి గుర్తు చేసుకుంటే గనక ఐ హబ్, మన్మోహన్ సింగ్ సాధించిన 10 ముఖ్యమైన విజయాలు. మన్మోహన్ సింగ్ సాధించిన 10 ముఖ్యమైన విజయాలను మనం ప్రస్తావిస్తే 1991 ఆర్థిక సంస్కరణలు, సమాచార హక్కు చట్టం 2005లో, అలాగే నరేగా అంటారు ఇప్పుడు మనం చూస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం నరేగా, అలాగే ఇండో యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్ 2008లో జరిగిన అంశం, అలాగే విద్యా హక్కు చట్టం 2009, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013,
జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ NRHM, అలాగే అధిక జీడిపి వృద్ధి రేటు, బంగారు చతుర్భుజం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పటిష్టమైన విదేశాంగ విధానం, ఇలాంటివి ఎన్నో ఆయన తీసుకున్న అంశాల్లో ఉన్నాయి. రైట్, తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. తులసిరెడ్డి గారు నమస్తే అండి. తులసిరెడ్డి గారు, మీరంతా కాంగ్రెస్లో యాక్టివ్గా ఉన్న సమయంలో, మీరు కూడా 20 సూత్రాల కమిటీ చైర్మన్గా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉండడం, 13వ భారత ప్రధానిగా, గతంలో ఆర్థిక మంత్రిగా, ఆ సమయంలోనే ఒక రకంగా అనేక డెవలప్మెంట్స్, అనేక రీఫార్మ్స్, ఒక రకంగా ఆర్థిక రీఫార్మ్స్ తీసుకురావడం, అవన్నీ మన్మోహన్ సింగ్ గారు చేసిన సేవలు ఏనాటికి మనం మర్చిపోలేము. అవి పెనవేసుకొని ప్రజల జీవితాల్లో ఉన్నాయి. కానీ ఆయన చాలా మితభాషి కావడం వల్ల ఆయన పేరు పెద్ద ప్రాధాన్యాంశం సంతరించుకోలేదు. మీరు ఎలా చూస్తారు ఈరోజు ఆయన మృతి పట్ల? మీరేం తెలియజేస్తారు? ఆయన భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే ఒక విలక్షణమైన విశిష్టమైనటువంటి నాయకుడు. అది రాజకీయ నాయకుడు అనే బదులు ఒక నాయకుడు. ఇంకా చెప్పాలంటే రాజనీతిజ్ఞుడు. ఆయన రాజకీయ నాయకుడుగా కంటే కూడా రాజనీతిజ్ఞుడుగా, ఒక ప్రపంచానికి ఒక మార్గదర్శిగా, ఒక ఆదర్శ పురుషుడుగా ఆయన్ను ఆ కోణంలో వచ్చేసి ఆయన్ను చెప్పచ్చు. తర్వాత ఆయన పదవులు చూస్తే, ఒకటి 33 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్, 33 సంవత్సరాల పాటు రాజ్యసభ మెంబర్. రెండవది వచ్చేసి RBI గవర్నర్, మూడవది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్, నాలుగవది ప్లానింగ్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్, ఐదవది ఆర్థిక మంత్రి, ఆరవది ప్రధానమంత్రి. కాబట్టి అన్ని పదవులు కూడా దేశ ఆర్థిక వ్యవస్థతో, దేశ ప్రగతితో ముడిపడినటువంటి పదవులు. కాబట్టి ఆయన ఏ పదవికి ఉన్నా పదవి ఆయనకు అలంకారంగా, ఆయన పదవులకు అలంకారంగా ఆయన భాషించడం జరిగింది. ఈ RBI గవర్నర్గా కానీ ఇవన్నీ పదవులన్నీ. తర్వాత ఆయన ఇన్ని పదవులు అలంకరించినప్పటికీ ఆయన పరిపాలనా దక్షునిగానే కాకుండా ఒక వ్యక్తిగా ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని పదవులు అలంకరించాడు, కానీ ఆయన ఎప్పుడు కూడా వచ్చేసి నిరాడంబరుడు, నిగర్వి. ఇన్ని పదవుల్లో ఉండి కూడా మిస్టర్ క్లీన్, ఈ రోజు కూడా ఆయన మిస్టర్ క్లీన్ గా చెప్పొచ్చు, సచ్చీలుడు. తర్వాత ఆయన ఎప్పుడు ఎక్కువగా కాడు, మితభాషి. కాబట్టి ఆయన మాటల్లో కంటే మాటల మనిషి కాదు, చేతల మనిషి. కాబట్టి ఆయన ఒక విధంగా చెప్పాలంటే స్థితప్రజ్ఞుడు. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్లు స్థితప్రజ్ఞుడు అంటే సంతోషం వచ్చినప్పుడు ఉప్పొంగిపోవడము, దుఃఖం వచ్చినప్పుడు బాధపడము అనేది లేకుండా ఆయన స్థితప్రజ్ఞుడు అనే ఆ పదానికి వచ్చేసి కరెక్ట్ గా సూటబుల్ పర్సన్ ప్రపంచ చరిత్రలో మన్మోహన్ సింగ్ అని చెప్పేసి నా అభిప్రాయం. ఇక పరిపాలనా దక్షతలో ఆయన ఎంత కూల్ గా ఉంటాడో, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం అంత స్థిరంగా తీసుకుంటాడు. 1, 2, 3 ఒప్పందము, అణు ఒప్పందం మీద ఆయన వచ్చేసి ఈవెన్ గవర్నమెంట్ పడిపోతుందేమో అని ఆయన ధైర్యంగా అయినప్పటికీ, పడిపోయినా పర్వాలేదు వచ్చేసి అణు ఒప్పందం వెనక్కి పోకూడదని చెప్పేసి ముందుకు పోయినటువంటి, అంటే ఒక సమయం వచ్చినప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకునే మనిషి. ఇంకా ఆయన హయాంలో ఎన్నో విప్లవాత్మకమైన చారిత్రాత్మక పథకాలు, అంటే సోనియా గాంధీ గారి మార్గదర్శనంతో సోనియా గాంధీ గారితో మాట్లాడి అనేక పథకాలు ఇప్పటికీ చెప్పుకోదగ్గవి అనేక ఉన్నప్పటికీ ముఖ్యమైనటి ఈ ఉపాధి హామీ పథకం అనేది, తర్వాత విద్యా హక్కు చట్టము, సమాచార హక్కు చట్టము, గృహహింస నిరోధక చట్టము, ఇవన్నీ చిన్నవి కాదు, మొత్తం వచ్చేసి ఒక సమాజం మీద అత్యంత ప్రభావం చూపినటువంటి చట్టాలన్నీ ఆయన హయాంలోనే రావడం జరిగింది. కాబట్టి ఎస్పెషల్లీ ఉపాధి హామీ పథకం అనేది అది ఒక సరే, దాన్ని కొన్ని చోట్ల ఇంప్లిమెంటేషన్ కూడా ఇబ్బందులు ఉండొచ్చేమో, కానీ అది మొత్తము వలసలను వచ్చేసి నివారించడానికి, తగ్గించేదానికి అది ఒక వజ్రాయుధంగా పనిచేసినటువంటి పథకం అది. కాబట్టి ఈవెన్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామానే మన్మోహన్ సింగ్ వచ్చేసి నా గురువు అని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్పేవాడు. అంటే ఆ విధంగా ప్రపంచ నాయకులని ప్రభావితం చేసినటువంటి ఒక స్థితప్రజ్ఞుడుగా మన్మోహన్ సింగ్ ప్రపంచ చరిత్రలో, నాట్ ఓన్లీ భారతీయ చరిత్ర, ప్రపంచ చరిత్రలోనే ఇటువంటి వ్యక్తి కూడా ఇంత విశాలమైన దేశానికి, ఇంత భిన్నత్వంలో ఏకత్వం, ఇన్ని విభిన్న సంస్కృతులు ఆచారాలు ఉన్నప్పటికీ
ఒక మైనారిటీకి చెందినటువంటి ఒక వ్యక్తి 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా చేయడం అనేది ఇది ఆయన వ్యక్తిత్వంతో పాటు భారతదేశం యొక్క విశిష్టతను కూడా ఇంత పెద్ద కంట్రీకి ఒక ఒక మైనారిటీ వ్యక్తి వచ్చేసి అంటే మేధస్సు ఉండే వాళ్ళు ఆ స్థాయికి పోగలరు అని చెప్పేసి ఇది ఒక చరిత్రలో ఎప్పటికీ మనము లిఖింపబడి ఉంటుంది. దీని ఆదర్శంగా ఎప్పటికైనా భవిష్యత్తులో కూడా దీని మీద రకరకాల రీసెర్చ్లు పిహెచ్లు చేసే అవకాశం వస్తుంది ఆయన జీవిత చరిత్ర మీద, ఆయన పదవుల మీద. కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ పర్సన్. అంటే ఆర్థిక సంస్కరణల్లో భాగంగా అండి ఆ రీఫార్మ్స్ లో ఆయన తీసుకున్న విదేశాంగ విధానం ఒక రకంగా పివి నరసింహారావు గారు వీరిద్దరు జోడెద్దుల్లాగా భారతదేశానికి మొదలుపెట్టిన ఈ రీఫార్మ్సే ఈరోజు మనం విదేశీ మార్కెట్కి డోర్లు తెరిచి మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానివ్వండి, మార్కెట్లో కానివ్వండి, ఈరోజు దేశానికి ఒక ట్రాక్ నిర్మించిన గొప్ప వ్యక్తులుగా అయితే చూడాలి. ఒకరు మన తెలుగు వాళ్ళు అవ్వడం, ఇంకొకరు మన్మోహన్ సింగ్ అవ్వడం. డెఫినెట్ గా ఆయన వచ్చేసి ముందు పివి నరసింహారావు గారు ఆయన సెలెక్ట్ చేసుకోవడం అనేది డెఫినెట్ గా పివి నరసింహారావు గారి యొక్క దూరదృష్టికి, గొప్పతనానికి, రాజనీతికు నిదర్శనము. మన్మోహన్ సింగ్ గారు వచ్చేసి పివి నరసింహారావు గారు పెట్టిన నమ్మకాన్ని వచ్చేసి వమ్ము చేయకుండా ఆయన ఆనాటి పరిస్థితులు ఇప్పటికీ సమాజం వచ్చేసి నిరంతరము ఒక డైనమిక్ సొసైటీలో ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలా. కాబట్టి అంతవరకు ఉన్నటువంటి పర్మిట్ లా సిస్టాన్ని కాదని ఆ రోజు ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఈ యొక్క సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ అనేది అది ఇప్పటికీ ఒక తారక మంత్రంగా ఇప్పుడు ఎల్పిజి సిస్టమ్ అనేది ఒక తారక మంత్రంగా పనిచేస్తా ఉంది. ఏ విధంగా మహాత్మా గాంధీ సత్యము, అహింస, సత్యాగ్రహం ఆ 3 ఆయుధాలతో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశ పొరిమేరును తరిమికొట్టి భారతదేశాన్ని స్వాతంత్రం సముపార్జించి పెట్టారో ఆ విధంగా మన్మోహన్ సింగ్ గారి, పివి నరసింహారావు గారి యొక్క ఆ త్రిసూత్రాలు ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అనేది ఒక వండర్ఫుల్ గా పనిచేసింది. అప్పటికి వచ్చేసి ఆ రోజుకి కేవలం వచ్చేసి ఒక $100 కోట్ల మాత్రమే విదేశీ మారక నిల్వలు ఉండేటి. ఒక 2 వారాలకు మించి లేవు. అటువంటి పరిస్థితుల్లో ఆ నిల్వలు అయిపోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆర్థిక వ్యవస్థ చక్కదిద్ది దాన్ని విదేశీ మార్గ నిల్వలు పెంచి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించినటువంటి ఆర్థిక మాంత్రికుడు మన్మోహన్ సింగ్. అవును, మంచి మాట చెప్పారు, ఆర్థిక మాంత్రికుడు. అయితే ఇదంతా ఆయన చేసిన సేవలండి ఇప్పటి వరకు మాట్లాడుతున్నాం. ఇక రాజకీయంగా చూస్తే కాంగ్రెస్, బీజేపీ కానివ్వండి, లేదంటే ఆనాటి యూపీఏ ప్రభుత్వం మీద ఎవరు ఎన్ని విమర్శ చేసినా బాణాలన్నీ సోనియా గాంధీ గారు వాడు తగిలేయి. కానీ మన్మోహన్ సింగ్ గారి విషయంలో మాత్రం ఆ గౌరవాన్ని ప్రతిపక్షాలు కూడా పాటిస్తూ ఉండేవి. మేబీ ఆయన మితభాష అవడం వలన, మీరు అన్నట్టు ఆయన రాజనీతిజ్ఞుడు అయినప్పటికీ కూడా ఎందుకు ఆయన రాజకీయ విమర్శలు ఎదుర్కోలేకుండా అలా ఎలా ఉండడం సాధ్యమైంది అసలు ఒక రాజకీయ నాయకుడికి? అంటే ఇక్కడ అటు సోనియా గాంధీని ఆ గొప్పతనం సోనియా గాంధీ గారి కొడుకు, ఎందుకంటే పార్టీని నడుపుతా ఉండేది సోనియా గాంధీ గారు కాబట్టి ఈయన మితభాషి. సోనియా గాంధీ గారు కూడా మితభాషే, కానీ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి విమర్శలన్నీ పార్టీ అధ్యక్షురాల మీదకి పోయినాయి. గొప్పతనం వచ్చేసి అందరికీ వచ్చింది. మన్మోహన్ సింగ్ గారు పాటు సోనియా గాంధీ గారికి, పార్టీకి అన్నింటికి వచ్చింది. మెయిన్ గా వచ్చేసి ఆయన మితభాషి, మౌనమే విభూషణం అనే విధంగా ఆయన వచ్చేసి మితభాష అనేది ప్రధానంగా ఆయన మీద విమర్శలు చేసడానికి కూడా లేవు. ఎందుకంటే వ్యక్తిత్వం అన్నా ఏదన్నా ఉండాలా, అవినీతి పరుడన్నా ఉండాలి, లేదా వచ్చేసి అనవసరంగా మాట్లాడేవాడన్నా ఉండాలి. కాబట్టి ఇక్కడ అవినీతి లేదు, అనవసరంగా మాట్లాడు, ఆర్థికవేత్త, విద్యావేత్త, హుందాగా ఉంటాడు. కాబట్టి ఏ కోణంలో చూసినా ఆయన్ను విమర్శించడానికి స్కోప్ లేదు. ప్రత్యర్థులు కూడా ఎవరికి కూడా స్కోప్ లేదు. ఏదైనా ఒక అవినీతి మరక ఉంటాయి కదా, కాబట్టి ఆపాదించే దానికి కూడా అవకాశం లేని విధంగా ఆయన యొక్క ఇన్ని పదవులు అలంకరించాడు. అదే గొప్పతనం. అందుకని చెప్పాను, భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలోనే ఒక ఆయన అనుభవించిన పదవులు చిన్నవి కాదు. ఈవెన్ ప్రధానమంత్రి పదవి కంటే ముందు కూడా అన్ని కూడా వచ్చేసి ప్రజల సమస్యలతో, ఆర్థిక సమస్యలతో ముడిపడినటువంటి పదవులు ఇవన్నీ. కాబట్టి ఏది కూడా హుందాగా, అవినీతికి దూరంగా, ఏమాత్రం మచ్చ లేకుండా చేశాడు. కాబట్టి ఒక మచ్చలేని మహామనిషి డెఫినెట్గా వచ్చేసి ఆయన ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని దాంట్లో కొన్ని పాటించినా కానీ
ఈ యొక్క దేశము, ఈ లోకము, ప్రపంచము మరో మరో ప్రపంచం అయితే. ఎగ్జాక్ట్లీ అండి. కానీ ఈ 10 ఏళ్ల పాటు ఒక రకంగా సైలెంట్ గా ఉన్నారు, రాజకీయంగా కానివ్వండి, లేదంటే ఆయన ఆర్థిక ఆయన తెలివితేటలు, ఆయన అంటే అనేక సందర్భాల్లో మోడీ గారు లేదంటే ఆర్థిక మంత్రిలో మన్మోహన్ సింగ్ గారి గొప్పతనాన్ని పొగిడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ 10 ఏళ్లలో ఎందుకో ఆయన దూరంగా ఉన్నారా, రాజకీయాలకి దూరంగా ఉన్నారా, లేదంటే ఎందుకు ఆయన సైలెంట్ ఉన్నారు? ఆయన ఎప్పుడు కూడా వచ్చేసి పూర్తిగా వోకల్ గా ఉన్న సందర్భాలు ఎప్పుడు లేవు. ఆయన వచ్చేసి ఆయన పని ఆయన చేసుకుని పోతుంటాడు. కాంగ్రెస్ పార్టీ ప్రతి మీటింగ్ కు వచ్చేవాడు. ఆరోగ్యము, వార్ధక్యము, అనారోగ్య కారణాలు, వార్ధక్యం కారణం 92 సంవత్సరాల వయసు. కాబట్టి ఆయన తన శరీరము కార్యక్రమానికి వచ్చేవాడు. ఈవెన్ 2016 ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా బండ్లపల్లికి వచ్చాడు ఆయన, మాజీ ప్రధాని పదవి 2016లో. ఎందుకు వచ్చాడు? అంతకుముందు ఉపాధి హామీ పథకాన్ని అక్కడనే ప్రారంభించింది. ఉపాధి హామీ పథకాన్ని బండ్లపల్లి, అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ప్రారంభించినారు. అప్పుడు దాని 10 సంవత్సరాలైన నేపథ్యంలో 2016 ఫిబ్రవరి 2న అనంతపురంలో బండ్లపల్లిలో భారీ మీటింగ్ వచ్చారు. కాబట్టి ఆయన పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి ఆయన ఆరోగ్యము, ఆయన శరీరము అనుమతించేంత వరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవాడు. ఆయన తన ఏది కూడా ముక్కుసూటిగా కట్టే కొట్టే తెచ్చే ఆయన చెప్పదలుచుకుని చెప్పేస్తారు అంతే. అంత మించి వచ్చేసి దాన్ని ఇంకా విమర్శలకు తావించేవాడు కాదు. కాబట్టి ఆయన పార్టీలో కూడా యాక్టివిటీగా అంత వార్ధక్యంలో కూడా ఆరోగ్యం బాగాలేకుండా వచ్చేవాడు. రైట్ అండి. అంటే మీరు అన్నట్టు నిజంగానే మితభాషి, ఆయన ఎక్కువగా మాట్లాడరు. కాబట్టి 10 ఏళ్ల పాటు అంటే ఆయన ఎందుకు మాట్లాడలేదు అనడానికి అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాకపోవచ్చేమో. కాకపోతే అంటే పార్టీకి రాజనీతిజ్ఞుడిగా అంటే పార్టీని ట్రాక్లో పెట్టడం కానివ్వండి, రాహుల్ గాంధీ గారి ట్వీట్ చూస్తే కూడా చాలా మందికి అంటే ఒక రకంగా కళ్ళు చెమర్చాయని చెప్తున్నారు. అంటే ఒక గురువుని కోల్పోయాను, మార్గదర్శిని కోల్పోయాను అని రాహుల్ గాంధీ పెట్టిన ట్వీట్ చూస్తే, అంటే ఒక రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు తయారవడానికి, లేదంటే రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు నేర్చుకోవడానికి, ఆయన్ని ఒక నాయకుడిగా తయారు చేయడానికి ఎంతవరకు మన్మోహన్ సింగ్ గారి రాజకీయ చాతుర్యం ఉపయోగపడింది అనుకోవచ్చు? ఇక్కడ కొందరు మహనీయులు వచ్చేసి వాళ్ళు ఒక దిక్సూచికలు నిరంతరం వచ్చేసి సమాజానికి. ఇప్పుడు మనము సత్యహరిచంద్ర మనము ఏం చూడలేదు కదా, కానీ సత్యహరిచంద్ర గురించి ఇప్పటికీ వచ్చేసి ఆయన గురించి కనీసం కొందరైనా ఆయన ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే శ్రీరామచంద్రుడు, కొందరు వచ్చేసి ఇది కాలాతీతాలకు, సర్వకాలీనము, సర్వప్రాంతీయము, సార్వజనీనము వచ్చేసి వీళ్ళ యొక్క గుణగణాలు వచ్చేసి ఆ విధంగా ప్రభావితం చేశాయి. అటువంటి ప్రభావిత వ్యక్తుల్లో సరే కొందరు ఒప్పుకోవచ్చు, నా వరకు వచ్చేసి మన్మోహన్ సింగ్ గారు ఆ విధంగా పరోక్షంగా ప్రత్యక్షంగా వ్యక్తులను ప్రభావితం చేసే గుణగణాలు ఉన్నటువంటి ఒక స్థితప్రజ్ఞుడు ఆయన. అందులో రాహుల్ గాంధీ గారి యొక్క మనస్తత్వము ఆల్మోస్ట్ మన్మోహన్ సింగ్ గారి మనస్తత్వం. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు చాలా నిరాడంబరుడు, నిగర్వి. తర్వాత వచ్చేసి అదే విధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఆయన వచ్చేసి చాలా నిరాడంబరుడు, వచ్చేసి అటువంటి కుటుంబంలో పుట్టి కూడా చాలా సామాన్యునిగా ఉంటాడు. కాబట్టి ఆ యొక్క మనస్తత్వాలు వచ్చేసి మన్మోహన్ సింగ్ గారి మనస్తత్వాలకు రాహుల్ గాంధీ గారి మనస్తత్వానికి చాలా వరకు ఒక సామీప్యం ఉంది. కాబట్టి డెఫినెట్ గా మిగతా అందరినీ ప్రభావితం చేసినట్టే రాహుల్ గాంధీ గారిని మరింత ప్రభావితము చేసి ఉంటారు. అట్లా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఈయన అగ్రనాయకుడు, ఆయన అగ్రనాయకుడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరంగా దగ్గరుండి చూసిన వ్యక్తిగా, ఒక వయసులో పెద్దవానిగా, ఒక మాజీ ప్రధానిగా, ఒక ఆర్థికవేత్తగా, మనస్తత్వాలు దగ్గర సరిపోలిన వ్యక్తిగా డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారి మీద మిగతా వారి కంటే ఆ ప్రభావం ఎక్కువ ఉన్నట్టు మనకు స్పష్టమవుతాం. ఖచ్చితంగా అండి. ముఖ్యంగా మీరు అన్నట్టు ఆయన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని బండపల్లి అనంతపురంలో ఆయన ప్రారంభించారు 2016లో అన్న విషయాన్ని మీరు గుర్తు చేస్తున్నారు. అలాగే అప్పుడు ఈ మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్న సమయంలోనే రాష్ట్ర విభజన మీద 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు, ఆ తర్వాత మిగతా పార్టీల నాయకులు కూడా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా కలిసే అవకాశమానాలు లేదంటే ఆ పరిస్థితి క్రియేట్ అయిన ఇది ఉంది. సో మీరు ఎప్పుడైనా కలిసారా? మీరు కూడా అప్పుడు కీ రోల్లో ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. అంటే అమ్మా నేను వచ్చేసి 2004-14 ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పర్సనల్ గా కలవలేదు, కానీ మామూలుగా వచ్చేసి నేను పార్టీలో యాక్టివ్ గా ఉన్నది వాస్తవమే, కానీ పర్సనల్ గా వచ్చేసి వాళ్ళతో కలవలేదు. కానీ
ప్రధానమంత్రిగా దిగిపోయిన తర్వాత ఎక్కువ వచ్చేసి ఆయనతో కలిసిన సందర్భాలు ఉన్నాయి. అందులో బండ్లపల్లి 2016 ఫిబ్రవరి 2న వచ్చేసి అనంతపురంలో ఆ రోజు బండ్లపల్లిలో వచ్చేసి ఆ కార్యక్రమాలు పాల్గొనము, ఆ విధంగా అనేక సందర్భాల్లో కలవడం జరిగింది. కానీ ఎనీహౌ వచ్చేసి మనము ఆయన గురించి అనలైజ్ చేస్తుంటాము, చూస్తుంటాము, వింటుంటాము, చదువుతుంటాం కాబట్టి ఆయన ప్రభావం డెఫినెట్ గా వచ్చేసి నా మీద కూడా ఆయన ప్రభావం వచ్చేసి అనేక సందర్భాల్లో నా మీద కూడా పనిచేసింది. ఆయన నిరాడంబరత అనేది, ఆయన వీలైనంత వరకు తక్కువ మాట్లాడము, ఎక్కువ పని చేయడము అనేది డెఫినెట్ గా నాకు నచ్చినటువంటి నా వ్యక్తిత్వానికి కూడా అవి సరిపడేటువంటి ఆయన మనస్తత్వం. నిజంగా అండి, అంటే ఎదిగిన కొద్దీ ఒదుగుండడం, మితభాషత్వం, రాజకీయాల్లో ఉన్న అంటే ఈరోజు అంటే ఒక తామర పువ్వు ఎలా ఉంటుందో అలా ఉండడం అనేది సాధ్యమయ్యే పని కాదు. తన మీద ఇప్పటి వరకు ఒక ఎలిగేషన్ కానీ, ఒక చిన్న ఆరోపణ కానీ, ఎందులో అయినా ఆయన పాత్ర గురించి మాట్లాడడం కానీ, ఈ రోజు వరకు ప్రతిపక్షాలు కానీ ఎవరు కావాలని కానీ చేసిన పరిస్థితి లేనంత స్వచ్ఛమైన ఒక తామరాకు మీద నీటి ఏమంటారు, నీటి బుడగ, నీటి బుడగ కాదు, తామరాకు మీద నీరులాగా ఆయన అందరి వాడిలాగానే అంటే దేశ ప్రజల కోసం పనిచేసిన తీరైతే కనబడుతుంది. పార్టీ అనేది పెద్ద ప్రాధాన్యాంశంగా లేని నాయకుడిగా కూడా ఆయన చరిత్ర సృష్టించారా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో అంటే తెలుగు వాళ్ళ రాష్ట్ర విభజన సమయంలో ఆయన రోల్ ఎలాంటిదండి? మీరంతా చర్చించుకునే ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆయన రోల్ ఎలా ఉండేది? విభజన అంశంలో ఆయన రోల్ వచ్చేసి ఇట్లా పెద్ద అనుకూలం కాదు, ప్రతికూలం కాదు, కానీ ఆయన రోల్ కంటే కూడా పార్టీ ప్రభావము, మిగతా పార్టీల ప్రభావము ఇదే ఎక్కువగా ఉంది ఆ విభజన అంశంలో. కానీ ఫైనల్ గా వచ్చేసి సరే విభజనంగా తప్పదనుకున్న తర్వాత ఆ రోజు 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆయన చేసినటువంటి ప్రకటనలు 5 ప్రకటనలు విభజన అనివార్యము అని తెలిసిన తర్వాత ఆయన రాష్ట్రం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి. ఆ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా ఆ రోజు మెయిన్ గా 2014 ఫిబ్రవరి 20న రాష్ట్ర విభజన సందర్భంగా 5 అంశాలు పట్టించారు. 5 అంశాల్లో ఒకటి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పడము, మిగతా రెవెన్యూ డెఫిసిట్, తర్వాత పోలవరము, ఇవన్నీ వచ్చేసి ఆయన ఆ రోజు రాజ్యసభలో చేసిన ప్రకటనలు రాష్ట్రం యొక్క విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ విధంగా ఉండబోతుంది, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండబోతుంది అని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అన్ని విధాలా అవిచినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణకు పోతుంది కాబట్టి ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలి, కాంపెన్సేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు వచ్చేసి అటు రాజధానికి అన్ని విధాల రాజధానిలో వచ్చేసి అటు రాజభవన్ కానీ, సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ భవనము, శాసనమండలి భవనము, హైకోర్టుకు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఇది కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వాలని విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 కింద పెట్టడము, తర్వాత వచ్చేసి పోలవరం వచ్చేసి ఇది జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించడము, దానికి సంబంధించి మొత్తం వచ్చేసి కేంద్ర ప్రభుత్వమే దానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వాలని సెక్షన్ 90 సబ్సెక్షన్ 1, 2, 3, 4 పెట్టడము, తర్వాత వచ్చేసి ఇవన్నీ రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ఈ యొక్క స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ సెక్షన్ 96 సబ్సెక్షన్ 3 కింద ఇవ్వడము, తర్వాత వచ్చేసి ఇంకా అన్నిటికీ మించి ప్రత్యేక హోదా 5 సంవత్సరాల పాటు ఇవ్వడము, ఇవన్నీ వచ్చేసి ఆయన విభజన నేపథ్యంలో సరే సమైక్యంగా ఉండాలని, విభజన చేయాలని ఉన్నప్పటికీ ఫైనల్ గా ఇంకా విభజన తప్పదన్నప్పుడు రాష్ట్రం గురించి ఆయన ఆలోచించాడు. అది ఆయన దూరదృష్టికి, రాజనైతికతకు నిదర్శనం. ఇది ఆంధ్రప్రదేశ్ గురించి అంటే ఆ సమయంలో విభజన ఆవశ్యకతను గుర్తించడం, ఆ నిర్ణయం తీసుకోవడం కూడా మామూలు విషయం కాదండి. అంటే ఆ సమయంలో నిజానికి ఉపయోగపడింది ఆయన రాజకీయ నీతిజ్ఞత కానీ, లేదంటే రాజకీయ నీతి కానీ, ముఖ్యంగా ఆయన ముందు దూరదృష్టి కానీ. కాకపోతే అవి ఇంప్లిమెంటేషన్ లో మాత్రం ఇబ్బంది పడిన మాట వాస్తవమే కానీ అదే నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ ఉంటే వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య చిత్రం వేరే విధంగా ఉండేది. 2014లో కానీ 2019లో కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ విభజన చట్టంలోని అంశాలన్నీ అమలై ఉంటే ఈ రోజుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య చిత్రమే దేశంలో వచ్చేసి మళ్ళా నంబర్ 1 ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చెప్తున్నటువంటి ఆ స్వర్ణాంధ్ర గాని, ఇవన్నీ వికసితాంధ్ర గాని ఎప్పుడో అయిపోయింది. అవి ఇంప్లిమెంట్ అయింటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడప జిల్లా వాసిగా నేను చెప్తాను, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ శైలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో 13 షెడ్యూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద సెకండ్ ఐటమ్ గా ఉంది. అదే వచ్చింటే కడప జిల్లా రూపురేఖలే మారిపోయినాయి. అదేవిధంగా దుగరాజపట్నం, ఓడరేవు, మిగతా వచ్చేసి పోలవరం ఎప్పుడో పూర్తి అయిండేది, రాజధాని ఎప్పుడో అయిపోయిండేది. ఈరోజు వచ్చేసి కాబట్టి ఆయన డెఫినెట్ గా దురదృష్టితో అన్ని పెట్టాడు, కానీ ఆచరించి చూపించడానికి ఆయనకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ అవకాశం రాలే. ఎగ్జాక్ట్లీ. రాజ్యసభకి 30 ఏళ్ల పాటు అది ఒక రికార్డ్ ఏమో అండి, ఆయన విషయంలో అదొక రికార్డ్ అయి ఉంటుంది. 33 సంవత్సరాల పాటు ఇలా అన్నింట్లో ఆయన హస్తం ఉంది, ఆయన చేసే పని ఉంది, కానీ ఆయన మాట లేదు, ఆయన ఫైట్ లేదు, అంటే ఆయన ఎవరినో విమర్శించిన ఫైట్ లేదు, అయినప్పటికీ ఆయన ముద్ర ఉంది. ఇదంతా మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్న ప్లస్లు. అంటే కొన్ని అంటే మరణించారు కాబట్టి నెగిటివ్ మాట్లాడడం కాదు, కానీ కాంగ్రెస్ ఆయన్ని మీరు చెప్పిన పాయింట్ అది. ఆయనతో పాటు ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కూడా. జనరల్ గా అటువంటి వాళ్ళను గుర్తించి ఎక్కువ మాట్లాడుకున్నా గానీ 33 సంవత్సరాల పాటు రాజ్యసభగా పార్టీ ఇవ్వాల్సిందే కదా. కాబట్టి ప్రతి పదవి ఆర్బీఐ గవర్నర్ గానీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గానీ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గానీ, ఆర్థిక మంత్రి, ఆయన వచ్చేసి అడగకుండానే ఆయనకు పదవులు రావడం అనేది ఆయన గొప్పతనంతో పాటు ఇప్పుడే రాజకీయాలు ఏమనుకుంటారు, ఒక సర్పంచ్ పదవి కూడా వచ్చేసి నానా అవస్థలు పడే రోజులు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆయన గొప్పతనాన్ని, ఆయన ఆర్థికవేత్తగా ఆయన అవసరాన్ని గుర్తించి ఆయన వచ్చేసి రాజకీయ కాంగ్రెస్ పార్టీలో ఆయనకు గుర్తింపు ఇస్తూ ఆయనకు సముచిత గౌరవం ఇవ్వడం, పదవులు ఇవ్వడం అనేది ఇది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనము, ప్రత్యేకించి సోనియా గాంధీ గారి గొప్పతనం. యాక్చువల్ గా వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి ఆ రోజు సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే డెఫినెట్ గా ఆవిడ దానికి నో డౌట్ అట్ ఆల్. మిగతా ఎన్ని విమర్శలు ఉండొచ్చు, విదేశీ విమర్శలు, ఎంపీ అయిన దానికి లేని విమర్శ ప్రధానమంత్రికి వస్తుందా? కాబట్టి ఆవిడ వచ్చేసి ప్రధానమంత్రి పదవి త్యాగం చేయడము, ఆ పర్యవసానంగా ఈయన ప్రధానమంత్రి కావడం అనేది అది ఇలాంటి త్యాగం కాదు. సోనియా గాంధీ గారు చేసిన త్యాగము ఒక సర్పంచ్ పదవి కోసమో, ఒక మండలాధ్యక్ష పదవి కోసమో నానా గడ్డి తినే నానా అవస్థలు పడే ఈ రోజుల్లో ఒక ప్రపంచంలోనే 1/6 ప్రపంచంలో పాపులేషన్ ఉండే దేశానికి, అంటే దాదాపు 1/6 ప్రపంచానికి నాయకులు భారత ప్రధానమంత్రి అంటే, అటువంటి ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినటువంటి సోనియా గాంధీ గారి గొప్పతనం కూడా ఈ సందర్భంగా చెప్పాలా, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం గురించి చెప్పాలా. అదే సేమ్ టైం వచ్చేసి ఆయన ఆ స్థాయికి వచ్చేసి సోనియా గాంధీ గారు పార్టీ వచ్చేసి ఆయన ఇన్వైట్ చేసే స్థాయికి ఆయన యొక్క వ్యక్తిత్వం ఉంది అంటే, ఆయన మేధావితనం కానీ ఆయన వ్యక్తిత్వం కానీ ఇది అన్ని విధాలుగా బహుకోణాల్లో వచ్చేసి ప్రజలు వచ్చేసి ఈ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేటి యువత ఎస్పెషల్లీ అటు సోనియా గాంధీ గారి విషయంలో కానీ, సరే రాజకీయ నాయకులు విమర్శలు ఉండొచ్చు, ఏదో విదేశీ ముద్ర వల్ల ఆవిడ భయపడి తీసుకోలేదు, ఎంపీ గెలిచడానికి లేనటువంటి విదేశీ ముద్ర ప్రైమ్ మినిస్టర్కి వస్తుంది. కాబట్టి దాంట్లో అర్థం లేదు, కానీ డెఫినెట్ గా ఒక త్యాగశీలి భారతదేశ ప్రపంచ చరిత్రలోనే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలోనే ఒక చిన్న విషయం కాదు వచ్చేసి. కానీ అట్ ది సేమ్ టైం ఆవిడ గొప్పతనము, కాంగ్రెస్ గొప్పతనము, మన్మోహన్ సింగ్ గారి యొక్క వ్యక్తిత్వం గొప్పతనము, ఆయన యొక్క స్థిత ప్రజ్ఞత, ఒక అన్ని కలగలిపి మనం వచ్చేసి చూడాల్సిన విషయం. ఎగ్జాక్ట్లీ అండి తులసిరెడ్డి గారు, నేను అదే అంటున్నా. అంటే అలాంటి మేధావిని గుర్తించడం, ఆయనకు ఆ స్థానం కల్పించడం, కాంగ్రెస్ సోనియా గాంధీ గారు కూడా ఆ సమయంలో తీసుకున్న నిర్ణయం, దానికి చాలా డేర్ కావాలి, చాలా త్యాగం కావాలి ఒక రకంగా. ఖచ్చితంగా అది మనం యాక్సెప్ట్ చేయగలిగిందే. కానీ కొన్ని ఆరోపణలు ఎదుర్కొనే సమయంలో మొత్తం అంతా తానే సోనియా గాంధీ గారు నడుపుతూ ఒక అంటే రబ్బర్ స్టాంప్గా మన్మోహన్ సింగ్ గారిని ఇది చేస్తున్నారు, కానీ ఆయన తెలివితేటల్ని ఇంకా పూర్తి స్థాయిలో ప్రధానిగానే వినియోగించుకోలేదు అన్న ఒక విమర్శ అయితే సైలెంట్గా సన్నగా ఉంది. ఆయన మీద డైరెక్ట్గా లేకపోయినా అది కాంగ్రెస్ ఇంత గుర్తించి ఇంత చేసినప్పటికీ కూడా ఈ అపవాదం కూడా కాంగ్రెస్ ఎదుర్కొంది, సోనియా గాంధీ గారు పర్టికులర్లీ. మీరేమంటారు? అంటే ఇప్పుడు ఆయన హయాంలోనే కదా వచ్చేసి చరిత్రాత్మకమైనటువంటి పథకాలన్నీ, ఇప్పుడు ఉపాధి హామీ చట్టము అనేది, తర్వాత సమాచార హక్కు చట్టము, విద్యా హక్కు చట్టము, గృహహింస నిరోధక చట్టము, అమెరికాతో 1, 2, 3 ఒప్పందము,
ఇవన్నీ ఆషామాషి ఈవెంట్స్ కాదు వచ్చేసి. కాబట్టి ఈవెన్ ప్రధానమంత్రి పదవి వామపక్షాలు వచ్చేసి వ్యతిరేకించాయి అణు ఒప్పందాన్ని. అయినప్పటికీ వచ్చేసి ప్రధానమంత్రి పదవి పోయినా పర్వాలేదని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఆయన మౌనంగా ఉంటాడు కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి అది రబ్బర్ స్టాంప్ అనే ముద్ర వచ్చింది తప్ప ఆయన రబ్బర్ స్టాంపు వచ్చేసి ఆయన తీసుకున్న నిర్ణయాలు రబ్బర్ స్టాంపు కాదు. వచ్చేసి ఆయనతో మాట్లాడి ఆయన తీసుకున్న నిర్ణయాలని చెప్పి దీన్ని బట్టి తెలుస్తుంది. ఆషామాషి నిర్ణయాలు కాదు కదా, ఆయన స్టాంప్ ఉండే నిర్ణయాలే అంటారు. ఇప్పుడుగా ప్రధానమంత్రిగా వచ్చేసి ఆయన కాదనుకుంటే ఎట్లా వస్తాయి? రైట్ అండి. డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు ఎకనామిస్ట్, ఢిల్లీ నుంచి ఆయన జాయిన్ అయ్యారు. శాస్త్రి గారు నమస్తే అండి. తులసిరెడ్డి గారు ఉండండి, మీరు లైన్ లోనే ఉండండి. శాస్త్రి గారు కూడా జాయిన్ అయ్యారు. శాస్త్రి గారు నమస్తే అండి. తులసిరెడ్డి గారు కూడా ఉన్నారు. శాస్త్రి గారు చెప్పండి. ఒక అంటే నిజంగా హఠాన్ మరణం అనాలేమో, ఆసుపత్రి పాలైతే కొన్ని రోజులు అయితే కొంచెం భారతదేశానికి కనీసం బాగాలేదు అని తెలిసి ఉండేది. నిజంగా ఇలాంటి హఠాన్ మరణం, ఒక ఆర్థికవేత్త, ఆర్థిక రాజనీతిజ్ఞుడి మరణాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ముఖ్యంగా మీలాంటి ఎకనమిస్టులు ఆయన నుంచి నేర్చుకున్న పాఠ్యాంశాలు ఏంటి? అంటే ఆయన పంజాబ్, పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రొవిన్స్ జీలంలో పుట్టడం పెరగడం, ఆయన 4th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నారు. నా సౌభాగ్యం ఏంటంటే ఆయనతో ఇంటరాక్ట్ అయ్యే, చాలా సమయాల్లో ఇంటరాక్ట్ అయ్యాను. నా పుస్తకం కూడా చూశారు, ఆయన కలిశాను, చాలా సందర్భాల్లో కలిశాను. ఆయనకి ఏంటంటే ఆయన పూర్తి సమయం ఆయన ఎప్పుడు 2 అంశాలు చెప్తుండడు. అది ఆయన ప్రాక్టికల్ గా చేసి చూపించారు. ఈవెన్ పివి నరసింహరావు గవర్నమెంట్ లోనూ చేశారు, ఆయన గవర్నమెంట్ లోనూ చేశారు. అది వ్యయానికి సంబంధించి ఆయన ఎప్పుడు ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ మీద ఆయన ఫోకస్ ఉండేది. ఖర్చు పెట్టారు. ఆయన డెడ్ ఆనెస్ట్, ఆయన చాలా డెడ్ ఆనెస్ట్. వ్యయం ఖర్చు పెట్టారు, వ్యయం ఎక్కువ చేయకూడదు, వ్యయ సారాంశం అనేది ప్రజలకు తెలియాలి. The conscious and the concept of expenditure should be revealed to the people of the nation. ఆ సారాంశం మీద ఆయన చాలా పనిచేశారు. ఆయన ఏం చేస్తున్నా, ఎంత ఖర్చు అవుతుంది, పుల్అప్ చేయడం చేయని ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ఉండేవాడు, సంజయ్ బారు అని ఒక మీడియా అడ్వైజర్ ఉండేవాడు. ఆ సంజయ్ బారు మన తెలుగు ఆయన. వీళ్ళేంటంటే ఆయన ఎప్పుడు కూడా దాని మీద ఎక్స్పెండిచర్ ఎంత, మీకు ఏం చూసుకున్నా ఆయన ఎలాంటివి అంటే 60-70 కోట్ల మంది ప్రజలు ఉన్న ఇండియా ఏ త్వరితగతిన 100 కోట్లు చేరిపోతుంది, అది ఎలా క్రాస్ అవుతుంది, దాంట్లోని స్థితిగతులు ఏంటి, వీళ్ళకి విద్య, వైద్యం, ఆరోగ్యం, పనితనం ఎలా కల్పించాలి, ఈ దేశంలో ఉన్న సంపద, మానవ సంపదను ఏ రకంగా మనం క్యాలిబర్ చేయాలి, దీనికి మెయిన్ ఫోకస్ ఫైనాన్షియల్ రంగం, ఆర్థిక రంగం, దాన్ని పటిష్టం ఎలా చేయాలి అంటే ఆయన ఏంటంటే కాన్సెప్చువల్ వ్యూ అనేది, ఆర్థిక వ్యవస్థ మీద కాన్సెప్చువల్ వ్యూ అనేది ఆయన వ్యయం మీద బేస్ చేశారు. ఆయన మాట, ప్రతి మాట ఇట్ ఈస్ వ్యయం రిలేటెడ్, వ్యయం మీద వస్తుంది, ప్రతిదీ వ్యయం మీద వెళ్ళిపోతుంది. ఏదైనా ఆయనకి ఏంటంటే వ్యయ భావన ఎప్పుడు లోపల ఉంటుంది. సో ఆయన ఏం చేసేవాడు, దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన మీకు స్కూల్ మధ్యాహ్నం భోజన పథకం ఇచ్చేసినా కూడా మధ్యాహ్నం భోజన పథకాన్ని చాలా స్పష్టంగా ఇది ఇంప్లిమెంట్ చేయాలి ఎక్కడాది. అది తర్వాత పని పథకం, ఆ పనికి ఆహార పథకం, ఈ 2 పథకాలను ఆయన ఇంటిగ్రేట్ చేయగలిగారు. ఎందుకంటే పనికి ఆహారం పెడితే తల్లిదండ్రులు వాళ్ళు పనికి వెళ్తారు, పిల్లలనేమో భోజనం పెడితే మధ్యాహ్నం భోజనానికి ఉంటే కనుక వాళ్ళు స్కూల్కి వస్తారు. ఈ 2 ఇంటిగ్రేట్ అవుతాయని ఒక వ్యయ అంశం మీద ఆధారాలు. వ్యయ అంశం ఎందుకంటే అది భారతదేశానికి వ్యయ అంశం, కానీ అది అప్లిఫ్ట్మెంట్. అది ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్. ప్రజల సంక్షేమంలో ఒక వ్యయాన్ని భారతదేశంలో గవర్నమెంట్ తరఫున వ్యయ అంశాన్ని సంక్షేమానికి జోడించి వాళ్ళిద్దరిని కంపల్షన్ చేయడం, అంటే పిల్లవాడిని స్కూల్కి వెళ్ళేటట్టు, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనికి వెళ్ళేటట్టు
పనికి వెళ్ళేట్టు ఆ రకంగా ఆ స్కీమ్ అలా ఇంటిగ్రేట్ చేశాడు ఆయన. మంత్రులు అవ్వాలి ఏదో ఎక్స్ప్లెనేషన్ చెప్తుంటే ఆ రోజు మీటింగ్ లో చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు, ఆయన లేచి నుంచి ఆయనే చెప్పేశాడు ఇది. సో దాని అర్థం ఏంటంటే ఈ వెరీ అబ్సల్యూట్ టర్మ్స్ లో ఒక 60 కోట్ల మంది 70 కోట్ల ఉన్న ప్రజలు ఉన్న దేశాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఆ ముందుకు తీసుకెళ్లలో సాధక బాధకాలు ఉన్న దాన్ని ఏ రకంగా దాన్ని నొక్కించాలి అనే దాని మీద చాలా క్లారిటీ. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అయినా సరే, రిజర్వ్ బ్యాంక్ లో ఉన్న నేను ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశాడు. సో అందులో క్వాలిటేటివ్ టర్మ్స్ పరపతి విధానం మీద ఆయన చాలా క్లారిటీ. నేను మళ్ళీ చెప్తాను, ఇక్కడ పరపతి విధానంలో సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ మీద కూడా ఆయన చాలా క్లారిటీ ఉంది. దాన్ని అమాల్గమేట్ చేయకండి, దాని బ్యాంకింగ్ సిస్టమ్ లో బ్యాంకింగ్ ప్రెషర్ తీసుకురాకూడదు, బ్యాంకింగ్ మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అవుట్లే చేయించండి, బ్యాంకులు ఎప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాలి కానీ ప్రజలు బ్యాంకుల దగ్గర రావడానికి అలాంటి ప్రయత్నం చేయకూడదని వాడు. బ్యాంకులు ప్రజల ముందుకు వెళ్ళమనేవాడు, ప్రజలు బ్యాంకుల దగ్గర రావాల్సిన అవసరం లేదు, తప్పు అనేవాడు. అంటే అది ఆయనకి ఏంటి ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి డబ్బు ఇవ్వడం, ఆ క్యాపిటలిస్టిక్ అప్రోచ్ ఆయనలో 2 సారాంశాలు. ఆయన నాకు తెలిసి ఆయన 2 చూడని విషయాలు ఏంటంటే, ఒకటి అగ్రికల్చరల్ ఎకానమీ మీద నేను పుస్తకం రాసి చూపించిన తర్వాత ఆయన అగ్రికల్చరల్ రిఫార్మ్స్ లో ఆయన చెప్పింది ఏంటంటే వ్యవసాయదారుడికి వేలు లేకుండా పెట్టుబడి రావాలి, వేలు పెట్టుబడిని క్రియేట్ చేయాలి. ఆ రెండోది ఆయన జైలంలో 4వ తరగతి వరకు చదువుకున్న స్కూల్ దర్శించాలని ఆయన మనసులో చాలా ఎక్కువగా ఉండేది. ఆయన 4వ తరగతి అక్కడ చదువుకున్నాను, నేను జైలంలో చదివాను, ఆ స్కూల్ నాకు గుర్తే, ఆ స్కూల్ ఉంటే కనుక నేను వెళ్తాను, నేను వెళ్ళి చూడాలి అనే ఒక మాట ఆయనకు ఉండేది. ఆ తర్వాత అగ్రికల్చరల్ రిఫార్మ్స్ మీద ఆయన స్పష్టంగా కోస్టల్ అగ్రికల్చర్, మన భారతదేశంలో కోస్టల్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్, మెయిన్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ లో ఆయన పెట్టుబడిదారుడిని తీసేయాలి, ఎలిమినేట్ చేసేయాలి, అతను డబ్బు పెట్టకూడదు, అతను ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అదేంటంటే అది ఆ సారాంశం. అంటే ఆయన రిఫార్మ్స్ అనేది పూర్తిగా అగ్రికల్చర్ వరకు రానట్టుగానే చూడాలి మీరు చెప్పిన దాని ప్రకారం కదండి. అంటే ఆయన ప్లాన్స్ అంటే ఆయనకి ఏంటంటే ఈ కాంగ్రెస్, ఆయన ప్రైమ్ మినిస్టర్ అంటే కాంగ్రెస్ పార్టీ చేయగలిగింది, కానీ ఆయన మేము ఇప్పుడు దాని పేరేంటి, మీరు ఇప్పుడు తులసిరెడ్డి గారిని అడుగుతున్నాయి, జాయిన్ అవుతున్నప్పుడు తులసిరెడ్డి గారిని అడిగారు మీరు ఏమనంటే రాష్ట్ర విభజన. ఆయన రాష్ట్ర విభజనకు అనుకూలం కాదు. ఆయన నేను 3 సార్లు మాట్లాడినప్పుడు ఆయన స్పష్టంగా కేసీఆర్ గారు రాష్ట్ర విభజనకి ఆయన పూర్తి మద్దతు ఇచ్చారు అని చెప్పి ఇప్పుడే ఆయన ట్వీట్ చేశారు. ఆయన చెప్పేది ఏంటంటే రాష్ట్ర విభజనకు అనుకూలం అంటే రాష్ట్రాన్ని విభజించడం అని చెప్ప, ఆ పరిపక్వత లేదు, ఆ పరిపక్వత ఆ పరిస్థితి తీసుకురావాలి, ఆ పరిస్థితి తీసుకురావాలి, అది ఎకనామికల్ గా తీసుకురావాలి. ఒక రాష్ట్రం ప్రత్యేకంగా కోస్తా ఆంధ్ర ఇది చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మీరు గుర్తుందో లేదో, నేను మొత్తం కేవీపీ రామచంద్రరావు, ఈ ఉండవల్లి అరుణ్ కుమార్, కన్మూరు బాబిరాజు వీళ్ళందరినీ 13 మంది ఎంపీలు పెట్టి మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పులక్ చటర్జీని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చారు. ఇంట్లో చిరంజీవి గారు కూడా వెళ్ళాడు, అందరూ వెళ్ళారు. అంటే ఆయన ఏం చెప్పి ఆయన చేతిలో ఏం లేదు, ఎందుకంటే అది మేడం చేతిలోకి వెళ్ళిపోయింది, ఆవిడ చేతుల్లోనే తీసుకుంది, ఆవిడ చేతుల్లోనే జరిగింది. ఆయన ఏంటంటే ఆర్థికవేత్తగా పరిపక్వత లేదనే మాట ఆయన స్పష్టంగా చెప్పేస్తున్నారు. పరిపక్వత రావాలి, ఎందుకంటే పరిపక్వత రాకుండా ఆ మెచ్యూరిటీ లెవెల్ లేకుండా సహజ వనరులను ఏ రకంగా చేయాలి, ఎందుకంటే వాళ్ళకి క్యాపిటల్ ఉండదు, క్యాపిటల్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు, అది ఏ రకంగా దాన్ని మనం ట్యూన్ చేయాలి అంటే ఇదేదో బ్రహ్మ విద్యలాగా చేసేసాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో మా తులసిరెడ్డి గారికి తెలుసు, తులసిరెడ్డి చాలా మంచి మిత్రులు, ఆయన చాలా మంచి మంచి వక్త, ఆయన వేత్త కూడా. అలాంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉన్నందుకు చాలా, నేను కాంగ్రెస్ పార్టీలో అలాంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ ఇదే, నేను ఆయన చాలా మంచి ఇది ఉన్నవాడు. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు అలాంటి పరిస్థితి లేనప్పుడు ఆర్థిక వ్యవస్థ మీకు ఏంటి ఎటువంటి విషయాలు ఇప్పుడు చూడండి, మన రాష్ట్ర విభజన అయిపోయి 15 ఏళ్ళు పైన అయిపోయింది. అంటే ఇప్పుడు కూడా మనం పోలవరం కట్టుకోవాలి అంటే, పోలవరం కట్టడం అంటే 2-3 ఏళ్ళు వ్యవహారం, అది పెద్ద స్టోరీ ఏం కాదు. అది పోలవరం కట్టడం అంటే ఈ పార్టీ 400 అయితే 5-6 పోలవరాలు కట్టేసి ఉంటారు. డబ్బులకు సమస్య కాదు అది. అదేంటంటే మీరు ఒక క్లారిటీ లేక, ఎక్స్ప్లనేషన్ లేక, కాంపన్సేషన్ ప్యాకేజ్ లేక దాన్ని 30,000 కోట్ల నుంచి ఇప్పుడు 80,000 కోట్లు 90,000 కోట్ల దాకా తీసుకెళ్ళిపోయాం. సో అలా అని కాదు కదా. ఒక లైన్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ రోజు పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వల్లే ఈ దేశం మనం ఇప్పుడున్న పరిస్థితి అన్ని రకాలుగా అన్నిటికీ కారణం వాళ్ళిద్దరు.
అన్నిటికీ అన్ని రకాలుగా అన్ని మన ఐటీ రంగం అయినా, పారిశ్రామిక రంగం అయినా, వ్యవసాయ రంగం అయినా ఎన్నో మార్పులు ఇంకా తేవాలి. కానీ అన్నిటికీ కూడా కారణభూతులు వాళ్ళే. ఎందుకంటే పాలసీ వైజ్ డెసిషన్ తీసుకుంది. మీకు ఆయన ధైర్యం అని చెప్తాను. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకించిన పార్లమెంట్ లో సివిల్ న్యూక్లియర్ ట్రీటీని అమెరికాతో ఎదిరించే జార్జ్ బుష్, మన్మోహన్ సింగ్ సంతకం పెట్టాలి. అమెరికా ఎన్ని ఇదిలా ఇచ్చేసినా కూడా ఆయన అక్కడ తగ్గలేదు. సివిల్ ట్రీటీ ఆయన చేసాడు, సంతకం పెట్టేశాడు. నా పదవి పోయినా పర్వాలేదు కానీ నేను ట్రీటీ సంతకం పెడతానన్నాడు, పెట్టేశాడు. ఆయన చాలా ఆయన అందరూ అనుకుంటారు ఆయన మాట్లాడరు, ఆయన ఇచ్చారని. మాట్లాడవలసిన అవసరం లేదు. ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఒక పాలసీ మేకర్, ఇట్ డజంట్ రిక్వైర్ టు స్పీక్. పాలసీ ఆయన ఆర్థికవేత్త, దేశాన్ని నడిపించేది ఆర్థికవేత్తలు. ఎప్పుడైనా ఒక దేశాన్ని ఆర్థికవేత్త నడిపాడంటే చాలా బ్రహ్మాండంగా నడుపుతాడు. ఆయన తెలిసినట్టు ఎవరు తెలియదు. రాష్ట్రాన్ని లేదంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 లక్షల కోట్లు, మనం 15 లక్షల కోట్ల అప్పు మీ రాష్ట్రానికి వెళ్ళిపోయింది. 175 లక్షల కోట్ల అప్పు దేశానికి వెళ్ళిపోయింది. ఆయన ఉన్నప్పుడు ఎంత తప్పు. సో ఇదంతా ఏంటంటే మనం ఇప్పుడు ఒక్కొక్కటి చిన్న చిన్న విషయాలు చెప్పుకుంటే బాగోదు. కానీ ఇది పద్ధతి ప్రకారం రూపీ కన్వర్టబిలిటీని ఒకే జట్కాలో పివి నరసింహన్ పొలిటికల్ పవర్ బ్యాకప్ చేసుకుని రూపీకి 100% కన్వర్టబిలిటీకి వెళ్ళిపోయాడు. మనకు చాలా ఇబ్బంది అయిపోయింది. మనం ఆహారానికి ఆయిల్ తెచ్చుకునేవాళ్ళం, ఆహారానికి ఆయిల్ తెచ్చుకున్నాం ఈ దేశం. అటువంటి మనం బియ్యం ఇచ్చి ఆయిల్ తెచ్చుకున్నాం ఇరాక్ లో. అవును, మన అలాంటి పరిస్థితుల నుంచి గడ్డు పరిస్థితులు కదా. చంద్రశేఖర్ వెళ్ళి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదని చెప్పి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కోసం బంగారాన్ని తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే మన దగ్గర అప్పుడు $10 బిలియన్ కూడా అటు ఇటు అయిపోయింది. $10 బిలియన్ దగ్గర అటు ఇటు అయిపోయింది శ్రీలంక లాగా. అలాంటి ఈ రోజు మనం ఆల్మోస్ట్ $800 బిలియన్ సర్ప్లస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో ఉన్నాం. $800 బిలియన్ ఆల్మోస్ట్ $1 ట్రిలియన్ దగ్గర ఉన్నాము. అలాంటిది దాని అర్థం ఏంటంటే దానికి బేస్ ఎవరు? ఆ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ దాని మీద బేస్ ఏంటి? బేస్ ఏ రకంగా వేసారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా లేదు. అది కరెక్ట్ గా అటల్ బిహారీ వాజ్పేయి 5 ఏళ్ళు రావడం, ఆయన కరెక్ట్ గా పట్టుకోవడం, ఆ తర్వాత ఏమైందంటే ఇదంతా ఒక లైన్ గా వెళ్ళిపోయింది. ఆ లైన్ లో బాగా అప్లిఫ్ట్ అయింది కంట్రీ. కరెక్ట్ గా ఆర్థిక సంస్కరణలు అన్ని ఒక తాటి మీదకి వచ్చి అది మొత్తం ప్రజలందరికీ ఆ ఫలాలు చెందాయి. ఇప్పుడు స్పష్టంగా మనం చెప్పచ్చు, ప్రజలకి ఆహారంలో కానీ, ఆరోగ్యంలో కానీ, వాళ్ళ యొక్క విధి విధానాల్లో కానీ మార్పులు అయితే వచ్చాయి. కానీ మార్పులు మనం చాలా ఇంకా పెద్ద ఎత్తున చేయగలగాలి. అయితే మీరు అన్నట్టు ఆ ప్రభుత్వం లేదంటే ఆ పార్టీలు చేసింది మేమెందుకు చేయాలనుకోకుండా వాజ్పేయి గారు కూడా ఇంకొంచెం ఉత్సాహంగా ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి. అయితే ఈ 10 ఏళ్లలో మోడీ అండ్ అమిత్ షా ద్వయం ఢిల్లీ రాజకీయాల్లో ఉన్న దీంట్లో మన్మోహన్ సింగ్ గారి తెలివితేటల్ని లేదంటే ఆయన ఆర్థిక విధానాలని ఇదే విధంగా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నారా? వీరికి మధ్య సత్సంబంధాలు ఏ విధంగా ఉంటుండేవి? మన్మోహన్ సింగ్ అంటే నరేంద్ర మోడీ గారికి మన్మోహన్ సింగ్ అంటే చాలా గౌరవం. ఎందుకంటే యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఎప్పుడు గుజరాత్ వెళ్ళినా కూడా చీఫ్ మినిస్టర్ గా ఆయన రిసీవ్ చేసుకోవడానికి నరేంద్ర మోడీ వచ్చేవారు. నరేంద్ర మోడీ ఎప్పుడు ఆయన రిసీవ్ చేసుకునేవాడు. ఆయన చాలా గౌరవంగా ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి అది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా మన్మోహన్ సింగ్ ఇంటికి వెళ్ళి ఆయన ఇచ్చేసారు. తర్వాత మన్మోహన్ సింగ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 50-60 లెటర్లైనా రాసి ఉంటారు ఆయన అడ్వైజర్స్ చెప్తూ. అవన్నీ కూడా చాలా సీరియస్ గా కన్సిడర్ చేస్తూ కొన్ని విషయాలు ఆయన ఏంటంటే ఒక విషయం 2000 నోటు, 500 రూపాయల నోటుని ఆయన ఇట్ ఈస్ అ ప్లండర్ అన్నాడు. అది ప్లండర్ అన్నాడు, మాన్యుమెంటల్ ప్లండర్ అని చెప్పి ఆయన కామెంట్ చేసాడు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో. అదొకటి తప్పించి అంటే అది ఆయన సారాంశం ఏంటంటే ఆయన వ్యయ అంశం మీద ఎక్కువ దృష్టి పెడతారా, వ్యయ అంశాల మీద, ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ లో ఈ ప్రజలకు ఏ రకంగా ఇది అవుతుంది అనుకున్నారు. కానీ దాని నుంచి ఓవర్కమ్ అయ్యినట్టు నేను కూడా అప్పట్లో నేను కూడా వ్యతిరేకించాను. నేను కూడా ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తాను. అది వ్యయ అంశాన్ని ఆ ఇంటిగ్రిటీలో నేను అందులో మన్మోహన్ సింగ్ ని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే వ్యయ అంశాల మీద అవగాహన లేకుండా గబగబా ఈ డెసిషన్ తీసుకోవడం అనేది మన రాజ్యాలకు చెల్లదు. అది చేయకూడదు. ఎందుకంటే రేపు పొద్దున్న ఏంటంటే పరిస్థితి ఎకానమీలో దేవుడు వచ్చి అలా పైనుంచి దేవుడు వచ్చేదైనా ఇలా అంటే జరిగేది కాదు. ఆర్థిక వ్యవస్థ అంటే 140 కోట్ల మందికి ఫుడ్ వెళ్ళాలి, బ్రేక్ఫాస్ట్ తిన్నారు. సో దాని దగ్గర ఎక్కడ ఆటలు ఆడడం అనేది జరగకూడదు. అలాంటి పరిస్థితి ఆయన ఆ ఒక్క విషయం మీద కూడా ఆయన చాలా స్పష్టంగా ఆయన
ఏంటంటే ఇది కాదు, ఈ పద్ధతి ఈ రకంగా చేయాలి, అది కూడా ఆయన పైలట్ మేనేజ్మెంట్ అవన్నీ కొన్ని విషయాలు చెప్పి ఉట్టంగిస్తూ చెప్పాడు. ఆ చెప్పిన విషయాలు ఆయన లెటర్ లో కూడా పెట్టాడు. బికాజ్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభలో ఆయన మెంబర్ మూలని ఆయన విషయం చెప్పారు. ఎప్పుడు ఆయన ఏ కమిటీల్లో ఉన్నా కూడా ఆయన కమిటీకి ప్రత్యేకంగా వచ్చేవారు. ఆ కమిటీలు కూడా చెప్పాడు. ఆయన కమిటీల్లో ఉన్న సారాంశాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా సీరియస్ గా, గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గానే తీసుకునేది. ఆయన ఎప్పుడు నేను అనుకోవడం, ఆయన ఏం చెప్పినా పాలసీ వైజ్ చెప్పేవాడు. ఇండివిజువల్ గా ఎవరికి చెప్పేవాడు కాదు, ఏం చెప్పేవాడు. తీసుకున్న పాలసీ విధానం మీద డైరెక్షన్, స్మూత్ ఎలా చేయాలి, ట్యూనింగ్ ఎలా చేయాలి, ఇలా చేస్తే ఎలా వస్తుంది అనే పద్ధతిగా దాన్ని ఒక విధి విధానాన్ని తీసుకెళ్ళడానికి చెప్పేవాడు. ఆ సలహాలు సూచనలు గవర్నమెంట్ ఎప్పుడు తీసుకుంటుంది. అంటే ఆనాటి రాష్ట్ర విభజన దగ్గర నుంచి అండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గర నుంచి మొదలు పెడితే రాజేంద్ర ప్రసాద్ కానివ్వండి, లేదంటే మనకు తెలిసిన అబ్దుల్ కలాం దగ్గర నుంచి మొదలు పెట్టినాం, అబ్దుల్ కలాం, మన్మోహన్ సింగ్, ఇలాంటి అంటే ఏదో ఒక రంగంలో మేధావులుగా ఉన్నవారిని కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తూ దేశానికి ఉపయోగపడేలాగా, అంటే పార్టీలు మేబీ రాజకీయంగా కావచ్చు, లేదంటే వారి తెలివితేటలను ఉపయోగించుకోవడం కావచ్చు, మేధావులను తీసుకువెళ్ళి ఆ ప్లేస్ పెట్టడం మనం చూసాం. కానీ ఇప్పుడు అది జరుగుతుందా అంటే ఏం చెప్తారు? అంటే పార్టీల యొక్క, ఇప్పుడు పార్టీలు ఏ రకంగా ఆలోచిస్తాయి, పార్టీలు విధి విధానాలు ఏంటనేది బట్టి దాన్ని ఎవరు ఆలోచిస్తారని ఇప్పుడు మనం చేస్తామని కాదు. ఎంతోమంది ఉన్నారు నిష్ణాతులు మనం ఉపయోగించుకోవాలి. అది ఉపయోగించుకుని వాళ్ళే రావాలి. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఈ దేశానికి ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నంతకాలం ఈ దేశం ఐకమత్యంగా ఉంటుంది. అవును, అయితే ఆర్థిక వ్యవస్థ పనంగా అయిపోతుందో ఈ దేశం చిన్న భిన్నం అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చేత మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆర్థిక వ్యవస్థ భారతదేశానికి గుండెకాయ. సో ఆ గుండెకాయ నడపగలిసింది ఆర్థికవేత్తలే నడపగలరు, ఇంకెవరు నడపలేరు. అది ఆయన ప్రూవ్ చేశాడు. చెప్పట్ల మన్మోహన్ సింగ్ హెస్ ప్రూవ్డ్ దాట్. అదేంటంటే అది ఇప్పుడు మీకేంటంటే ఆర్థిక వ్యవస్థ వాళ్ళ వల్ల ఎక్కువ ఉపయోగం, వాళ్ళ వల్ల అప్లిఫ్ట్మెంట్ ఎక్కువ జరుగుతుంది, వాళ్ళ వల్ల ఆర్థిక విధానాలన్నీ త్వరితగతిన ఒక ట్రాక్ లోకి రావడం ఉంటుంది. ప్రజలకి ఏంటంటే నిన్న అప్పులు జరగవు. ఎందుకంటే ఇప్పుడు ఒక తీరు తెన్ను లేకుండా జరుగుతున్న విధి విధానాలకి ఒక దారి కల్పించినట్టు అవుతుంది. సో నేనంటే మన్మోహన్ సింగ్ గారు ఆయన పాపం ఆయన ఎప్పుడు ఆయన ఏంటంటే ఒక వ్యవసాయ ఆయన ఒకటి చెప్తూ ఉండేవాడు, బ్లూ ఓషన్ ఎకానమీ అనే అగ్రికల్చరల్ ఎకానమీలో అగ్రికల్చరల్ ఎకానమీ రివల్యూషన్ అయితే అయిపోయింది, కానీ ఆ రైతు విధానం దగ్గర రివల్యూషన్ అవ్వలేదు, ఈ ఫ్యాక్టర్స్ దగ్గర రివల్యూషన్ అవ్వలేదు. అలాగే ఇంకోటి ఏంటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ఉత్పత్తి కారకాల్లో ఆయన ఏం చెప్పాడంటే ఎప్పుడు కూడా మనం వ్యవసాయదారుని ముందు పెడుతున్నాం, వ్యవసాయదారుని ముందు పెట్టాలి ఏంటంటే అతను క్యాపిటలిస్టిక్ అప్రోచ్ కింద తీసుకురావాలి. ఎందుకంటే వ్యవసాయదారుడి నుంచి భూమిని సేకరిస్తారు. వ్యవసాయదారుడి నుంచి భూమిని సేకరించినప్పుడు నేను అమరావతిలో అసలు నేను అందులో అడుగు పెట్టడానికి కారణం ఆయన ఇన్స్పిరేషన్. ఆయనతో నేను ఆయన మాట్లాడినప్పుడు ఆయన చెప్పాను ఇదంతా. చెప్తే ఆయన నువ్వే దిగుతున్నావు, నువ్వే దానికి ఇదన్నా. అవునా, నేనే ఉన్నాను. ఎందుకంటే తర్వాత వీళ్ళకి ప్రజలు ఏం చెప్పినా అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి. మన్మోహన్ సింగ్ గారు నేను వెళ్ళి ఆయన చెప్పాను. నేను ప్రణబ్ ముఖర్జీ గారి శిష్యుని అమ్మా. నేను ఆయన ప్రణబ్ ముఖర్జీ గారు పెద్ద ఆర్థికవేత్త, ఆయన శిష్యుని. నేను మన్మోహన్ సింగ్ గారు కూడా ఎక్కువసార్లు వెళ్తూ ఉండేవాడు. నేను ప్రణబ్ ముఖర్జీ గారు ఇదే అన్నాడు, ఇది తప్పు అనేవాడు. ఎందుకంటే ప్రజల నుంచి మీరు 33,000 ఎకరాలు సేకరించిన తర్వాత అభివృద్ధి అనే పదం చూపించి అది ఎందుకు సేకరించారంటే ప్రజలు ఆ రకం ఆయన మేము చెప్పేది అమరావతి అని కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా వ్యవసాయదారులను కూడా మీరు భాగస్వామ్యం చేయండి. ఈవెన్ మీరు రోడ్డుకి సేకరిస్తున్నా, పోర్టులకు సేకరిస్తున్నా, ఏది సేకరిస్తున్నా వాడి కాంపెన్సేషన్ ఇచ్చేసేది కాదు, వాడిని భాగస్వామ్యం చేయండి. వాడి జీవితాంతం భాగస్వామ్యంగా ఉంటారు. వాళ్ళు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, వాళ్ళు పెట్టుబడిగా వాళ్ళు వ్యవసాయ భూమిని వాళ్ళ భూమిని ఇస్తున్నారు. దాని ఇవాల్యుయేషన్ లో ఇచ్చేకండి, వాళ్ళ భూమికి విలువ పెరుగుతుంది. ఇప్పుడు మీరు స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ అప్పట్లో ఇచ్చారు. ఎలా ఇచ్చారు? 3,000, 4,000, 6,000 ఇచ్చారు. కానీ ఈరోజు అదే భూమి 4 కోట్ల 5 కోట్లు. సో వాళ్ళకి ఆ ఫలాలు చెందాలి. అది ఏంటంటే అది ఆ కాంపెన్సేషన్ మీద దాన్ని ఇచ్చేయడం అనేది ఉంది చూసారా. అది మన్మోహన్ సింగ్ గారు ఏమన్నాడు అంటే అది కాదు శాస్త్రి గారు, మనం ఒక విలానంగా వెళ్ళాలి, ప్రజల్ని. ఆయన ఇప్పుడు కూడా ప్రజల మీద దట్స్ ద గ్రేట్ హార్ట్. అలాంటి పెద్ద హృదయవంతం ఎవరికోగా ఉండదు. ఆయన ఆక్స్ఫర్డ్ లో చదివాడు, ఆ డాక్టరేట్ ఎకనామిక్స్. ఆయన అసెస్మెంట్ మీద అంటే ఆయన ఆక్స్ఫర్డ్ లో ఏంటంటే అది ఏంటంటే
ట్రెడిషనల్ వే ఆఫ్ ఎకనామిక్స్ ఉంటుంది అక్కడ అంతాను. Exactly. ట్రెడిషనల్ వే ఆఫ్ Right. ఎకనామిక్స్ మీటింగ్ ఏంటంటే బలంగా ఈ నాటుకుపోయింది. చిన్ననాటి పరిస్థితులు ఈయనకి ఆ చిన్ననాటి ఆ పరిస్థితుల్లోంచి రావడం అవన్నీ చూసి ఏం చేసాడంటే ఆయన ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగానండి. మన్మోహన్ సింగ్ గారి పాఠ్యాంశాలు ఆయన నుంచి ఎకనామిక్స్ కాదు, అంటే ఒక చరిత్ర ఇలాంటి వాళ్ళ ద్వారా తెలియాల్సిన అవసరం ఉంది ఎంతైనా. ఎనివే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శాస్త్రి గారు.